చాలామందికి తెలుసు. ఇప్పుడు ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించిన కేస్ ఏదైతే ఉందో అది కోర్టులో నడుస్తా ఉంది. సో, అందుట్లో వచ్చేసరికి చాలామంది ఒక ప్రశ్న వేశారు. సో, ఎక్కువ శాతం కోర్టులో ఇది జరుగుతా ఉన్నది. ఏంటంటే వీళ్ళు కోర్టులో కేసేయడం జరిగింది. ఈ వాదనలు వచ్చేసరికి ఎలా జరుగుతున్నాయి? ఎవరి వైపు ఎక్కువ బలం ఉంది? అసలు మెయిన్‌గా ఎఫెక్ట్ అయ్యే అంశం ఏంటి? ఈ ఎఫెక్ట్ పోవాలంటే దానికి బలం తోడవ్వాలంటే ఏం జేయాలి? సో, వీటి గురించి చాలామంది కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే కోర్టులో కేసు నడుస్తా ఉంది. అయితే కోర్టులో కేసు ఏసిన వాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళ తరపున ఒక లాయర్ ఉంటారు. ప్రభుత్వం తరపున ఒక లాయర్ ఉంటారు. అయితే వీళ్ళు చెప్పేదేంటంటే కోర్టులో కేసు వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపే బలమైన సాక్ష్యాలు ఉన్నాయని జెప్పేసి. సో, బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా గవర్నమెంట్ తరపున అంటే ప్రభుత్వం తరపున ఉన్న లాయర్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు వాదిస్తా ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కేసు వేసిన వాళ్ళంతా కూడా నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్సే. క్వాలిఫై కాని వాళ్ళే కేసు వేశారు అని జెప్పేసి. అయితే వీళ్ళు అడుగుతా ఉన్నది ఏంటంటే క్వాలిఫై కాకపోతే కేసు వేయకూడదా అండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, ఇక్కడ 2 అంశాలు మీరు గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటంటే నాన్ క్వాలిఫై క్యాండిడేట్స్ కేసు వేయకూడదా అంటే వేయొచ్చు. 100% వేయొచ్చు. ఆ నోటిఫికేషన్‌లో ఏదో మీరు రోస్టర్ విధానంలో తప్పులు పట్టారు కాబట్టి సో, దానికి సంబంధించింది వేయొచ్చు. సో, ఈ రిజల్ట్‌కి దానికి సంబంధం. మీరు రిజల్ట్‌లో నేను క్వాలిఫై కాలేదు, నన్ను క్వాలిఫై చేయలేదని వేయలేదు. మీరు నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులున్నాయి అని చెప్పేసి దీనివల్ల అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి వేశారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మీరు వేశారు. అయితే ఇక్కడ రెండో అంశం ఏంటంటే క్వాలిఫై కాని వాళ్ళు వేసినట్టయితే దానికి ఇంకా బలం చేకూరాలంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అందుట్లో కలిసినట్టయితే మీకు బలం చేకూరుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇక్కడేంటి క్వాలిఫై కాని వాళ్ళు గనక కేసు వేసి ఉంటే ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నట్టయితే దానికి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా తోడైతే కానీ బలం ఇంకా పెరగదు. అయితే క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసి అందుట్లో జాయిన్ అవ్వరు. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నాకు జాబ్ వచ్చేటట్టు ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ రిజల్ట్సే అనుకోండి. నాకు జాబ్ నేను క్వాలిఫై అయ్యా. తర్వాత జాబ్ వస్తుందో రాదో తర్వాత వస్తుంది. ఆశ అనేది ఉంటుంది కదా! సో, నేను పోయి అందులో వాళ్ళతో పాటు కలుస్తానంటే ఎలా? చేయను కదా! ఎవరైనా అంతే. నేనైనా అంతే, మీరైనా అంతే. ఇప్పుడు మీరు క్వాలిఫై అయినట్టయితే మీరు కోర్టుకెళ్ళేవాళ్ళు కాదు. అయితే ఈ అంశం ఒకటి ఏదైతే ఉందో మొదటిది మనం మాట్లాడుకుంది. అదే ఈ కేసుని ఎక్కువ ఎఫెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో, దానివల్ల అందరూ చెప్పేదేంటంటే క్యాన్సిల్ అవ్వేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటా ఉన్నారు. అంటే కంటిన్యూ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఊహించని విధంగా ఇది కొనసాగుతుంది అని. ఎందుకంటే ఇప్పటివరకు చాలా చూసాం. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో గ్రూప్ 1 డిలే అవ్వడానికి గల కారణాలు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకుంటే ఇప్పుడు అక్కడ క్యాన్సిల్ చేసింది ఫస్ట్. తర్వాత మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసి రిజల్ట్స్ వదిలారు. డబ్బులు తీసుకుంటే డిలే చేస్తారా? సరే మీరు అన్నట్టే డబ్బులు తీసుకుని డిలే అయింది అనుకున్నాం. క్యాన్సిల్ అయితే అవ్వలేదుగా అక్కడ కూడా. సో, అది తీసుకున్నా. ఇప్పుడు డిఎస్సి తీసుకున్నా పోస్టింగ్స్ అయిపోయినా కూడా ఇంకా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. సో, దాన్ని చూసుకున్నా కూడా క్యాన్సిల్ అవ్వలేదు కదా! ఇక వచ్చేసరికి జార్ఖండ్ కేసే అంటున్నారు. అదొక్కటే పట్టుకుంటున్నారు మీరు. సో, రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. వాదిచ్చే వాడి చేతిలోనే ఆయుధం ఉంటుంది ఎప్పుడైనా. ఆయుధం అంటే కత్తో, గన్నో కాదు. వాదిచ్చే విధానాన్ని ఆయుధం అంటాం. పాయింట్ పట్టుకుంటే. ఓకేనా? సో, ఇదనమాట. ఏంటంటే ఇక్కడ డిఎస్సి గ్రీవియన్స్ సంబంధించింది ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఇలాంటిది ఏమన్నా జరుగుద్ది అని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. సో, ఏదేమైనప్పుడు కూడా ఇది అంతా మీకు మంచిగా జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను. సో, దీన్నంతా కూడా పాజిటివ్‌గానే తీసుకోండి. థాంక్ యూ సో మచ్.